వివరాలు చూద్దాం. కేటీఆర్ పై వ్యాపారవేత్త సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ పిటిషన్ వేశారు. ప్రజల్ని తప్పుదో పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు సృజన్ రెడ్డి. లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మాత్రం మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారంటున్నారు. కేటీఆర్ పై వ్యాపారవేత్త సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ పిటిషన్ వేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు సృజన్ రెడ్డి. లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మాత్రం మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన తీరులో మార్పు రాలేదని సృజన్ రెడ్డి అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎలాంటి పిటిషన్ దాఖలు చేశారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్. మాజీ మంత్రి కేటీఆర్ పైన ఇప్పటికే నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త సృజన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే 2011లో శోధ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అయితే దీంతో ఈ శోధ కన్స్ట్రక్షన్ ఎండీగా కందుల దీప్తిరెడ్డితో పాటు సృజన్ రెడ్డి కూడా వాళ్ళిద్దరు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇటీవల కాలంలోనే శోధన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టెండర్లు అనైతికంగా దక్కించుకున్నారంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన లీగల్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ పదే తమను పరువును భంగం కలిగించేలా తమ ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి స్పెషల్ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి సోమవారం ఉదయం దానిపైన విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పారదర్శకమైన విధానంలోనే టెండర్లు కేటాయింపు జరిగినప్పటికీ కూడా కేటీఆర్ ఆరోపణలు చేయడం సమంజసమైనటువంటి అంశం కాదు అంటూ కూడా ఇప్పటికే సృజన్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మాజీ మంత్రిగా కేటీఆర్ కు టెండర్ల విధానంపై స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తను పిటిషన్ దాఖలు చేశాడు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా కొన్ని వీడియోలను కూడా కోర్టుకు కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన సోమవారం ఉదయం దీనిపైన విచారణ జరిపిన తర్వాత కేటీఆర్ కు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు పిటిషనర్ సృజన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా న్యాయస్థానం రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.